ఓం నమో వెంకటేశాయ. ఈరోజు మనము ధనుర్మాస వ్రత విధానం గురించి తెలుసుకుందాము. సూర్యదేవుడు ధనుస్సు రాశిలో ప్రవేశించడంతో మొదలై భోగి పండగ రోజు వరకు సూర్యుడు మకర రాశిలో ప్రవేశించేంత వరకు ఉండే మాసము ధనుర్మాసము. వైష్ణవ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైనటువంటి మాసం ఇది. మాసమంతా వైష్ణవాలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తారు. గోదాదేవి రచించిన తిరుప్పావైని ఈ మాసం రోజులు పఠిస్తారు. ముఖ్యంగా కలియుగ వైకుంఠమైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఈ నెల రోజులు సుప్రభాతానికి బదులుగా తిరుప్పావైని పఠిస్తారు. అటువంటి పవిత్రమైన ధనుర్మాసంలో శ్రీ మహావిష్ణువును మధుసూదనుడు అనే పేరుతో పూజించాలి. ప్రతిదినం పూజించి మొదటి 15 రోజులు నైవేద్యంగా పులగం లేదా చక్కెర పొంగలిని, తర్వాత 15 రోజులు దద్దోజనంని సమర్పించాలి. ధనుర్మాసం మొత్తం ఇంటి ముందు ఆవు పేడను కలిపిన నీటిని చల్లి బియ్యపిండితో అందమైన ముగ్గులు పెట్టి ముగ్గుల మధ్యలో ఆవు పేడతో చేసి పసుపు కుంకుమల వివిధ పూలను అలంకరించిన గొబ్బిళ్లను ఉంచాలి. ఈ విధంగా చేయడం వల్ల కన్నయ్యకు మంచి భర్త లభిస్తాడు, సౌభాగ్యం కలకాలం వర్ధిల్లుతుంది అని నమ్మకము. ఇప్పుడు మనం ధనుర్మాస వ్రతం గురించి తెలుసుకుందాము. ప్రత్యక్ష భగవానుడైన శ్రీ సూర్య భగవానుడు మేషరాశి మొదలు 12 రాశులలో సంచరిస్తుంటాడు. ద్వాదశాత్ముడైనటువంటి ఆదిత్యుడు తన దివ్య యాత్రలో ధనుస్సు రాశిలోకి ప్రవేశిస్తూనే ధనుర్మాసం ప్రారంభమై సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించేంత వరకు, అంటే మకర సంక్రాంతి పర్వదినం ముందు రోజు భోగి వరకు ఉంటుంది. ఈ నెల రోజుల పాటు ధనుర్మాస వ్రతం ఆచరించాలి. ధనుర్మాసం గురించి మొదట బ్రహ్మదేవుడు స్వయంగా నారద మహర్షికి వివరించినట్లు పురాణ కథనము. ధనుర్మాస వ్రత ప్రస్తావన మహాత్మ్యాలు బ్రహ్మాండ, భాగవత, ఆదిత్య పురాణాల్లో, నారాయణ సంహితలో కనిపిస్తుంది. వ్రతం చేయాలనుకునేవారు బంగారము లేదా వెండి లేకపోయినట్లయితే శక్తి మేరకు పంచలోహాలతో కానీ రాగితో కానీ శ్రీ మహావిష్ణు విగ్రహాన్ని ఒకదాన్ని తయారు చేయించుకొని పూజాపీఠంపై ప్రతిష్ఠించుకోవాలి. విష్ణువును మధుసూదనుడు అనే పేరుతో వ్యవహరించాలి. ప్రతిరోజు సూర్యోదయానికంటే 5 గడియలు ముందుగా నిద్ర లేచి కాలకృత్యాలను పూర్తి చేసుకొని తలస్నానం చేసి నిత్య పూజలు సంధ్యావందనాలను ముగించుకొని తరువాత ధనుర్మాస వ్రతాన్ని ఆచరించాలి. మధుసూదన స్వామిని ఆవు పాలు, కొబ్బరి నీరు, పంచామృతాలతో అభిషేకించాలి. అందుకోసం శంఖాన్ని ఉపయోగించడం శ్రేష్టం. శంఖంలో అభిషేక ద్రవ్యాలను ఒక్కొక్క దానినే నింపుకొని అభిషేకం చేయాలని శాస్త్రవచనము. ఆ తర్వాత తులసి దళాలతో వివిధ రకాలైనటువంటి పుష్పాలతో ఉపయోగించి స్వామివారిని అష్టోత్తర శతనామాలతో కానీ సహస్రనామాలతో కానీ పూజించాలి. నైవేద్యంగా మొదటి 15 రోజులు చక్కెర పొంగల్ని కానీ బియ్యము పెసరపప్పు కలిపి వండిన పులగంను కానీ సమర్పించాలి. తర్వాత 15 రోజులు దద్దోజనము నైవేద్యంగా సమర్పించాలి. తర్వాత ధూప దీప దక్షిణ తాంబూలాలు సమర్పించి నమస్కరించుకోవాలి. మధుసూదన స్వామివారిని పూజించడంతో పాటు బృందావనంలో తులసిని పూజించాలి. ఈ మాసమంతా విష్ణు పురాణాన్ని, విష్ణు గాథలను చదువుతూ వింటూ గాని గడపడము, వైష్ణవాలయాలను దర్శించడం చేయాలి. ఈ విధంగా ప్రతిరోజు ధనుర్మాసం మొత్తం ధనుర్మాస వ్రతాన్ని ఆచరించడం శ్రేష్టము. నెల రోజుల పాటు చేయలేని వారు 15 రోజులు కానీ 8 రోజులు కానీ 6 రోజులు కానీ 4 రోజులు కానీ లేదంటే కనీసం 1 రోజైనా ఆచరించాలని శాస్త్రవచనము. వ్రతాన్ని ఆచరించడం పూర్తయ్యాక శ్రీ మధుసూదన స్వామివారి విగ్రహాన్ని మధుసూదన దేవేశ ధనుర్మాస ఫలప్రద తవ మూర్తి ప్రధానేన మమ సంతు మనోరథః అనే శ్లోకాన్ని పఠిస్తూ పండితునికి దానం ఇవ్వాలి. పండితుడు దానాన్ని స్వీకరిస్తూ ఇందిరా ప్రతిగృహ్ణాతు అని పండితుడిచ్చే ఆశీర్వచనాన్ని స్వీకరించడం వల్ల సకల కోరికలు సిద్ధిస్తాయని చెప్పబడుతుంది. ఈ విధంగా ధనుర్మాస వ్రతాన్ని ఆచరించడం వలన కోరిన కోరికలు తీరడంతో పాటు ఇహలోకంలో సౌఖ్యం, పరంలో మోక్షం సిద్ధిస్తుందనేది పురాణ కథనము. ధనుర్మాస వ్రతాన్ని 1 రోజు ఆచరించడం వల్ల 1000 సంవత్సరాల పాటు నిత్యం వివిధ దేవతలను ఆరాధించినంత ఫలం లభిస్తుందనేది పండితుల అభిప్రాయము. కాత్యాయని వ్రతము లేక శ్రీవ్రతము, ఈ వ్రతాన్ని ధనుర్మాసంలో వివాహం కాని అమ్మాయిలు ఆచరించాలని చెప్పబడుతుంది. పూర్వం
ఈ వ్రతాన్ని స్వయంగా శ్రీకృష్ణుడి సలహా మేరకు గోపికలు ఆచరించి శ్రీకృష్ణుడినే భర్తగా పొందినట్లు కథనము. శ్రీ గోదాదేవి ఈ వ్రతాన్ని ఆచరించి రంగనాథుణ్ణి భర్తగా పొందినట్లు పురాణాలు వెల్లడిస్తున్నాయి. ధనుర్మాసంలో ప్రతిరోజు తెల్లవారుజామున నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని తలస్నానం చేయాలి. ఇంటి ముందు శుభ్రపరిచి పేడ నీటితో కల్లాపు చల్లి బియ్యపిండితో ముగ్గులను తీర్చిదిద్ది ముగ్గుల మధ్యలో ఆవు పేడతో చేసిన గొబ్బిళ్ళ నుంచి వాటిని గుమ్మడి, బీర, చామంతి వంటి పూలతో అలంకరించి నమస్కరించాలి. అనంతరము కాత్యాయని దేవిని షోడశోపచారాలు అష్టోత్తరాలతో పూజించి నైవేద్యం సమర్పించాలి. ఈ విధంగా ప్రతిరోజు ధనుర్మాసం అంతా ఆచరించాలి. తెలుగునాట గొబ్బెమ్మల వ్రతంగా పేరు పడినటువంటి ఈ కాత్యాయని వ్రతాన్ని కన్యలు ఆచరించడం వల్ల మంచి భర్త లభిస్తాడని శాస్త్రవచనము. పాసురాల సాయం ఏమంటే 1 నుంచి 5 వరకు పాసురాలలో వ్రత విధానం గురించి, 6 నుంచి 15 వరకు పాసురాలలో తన తోటి చెలికత్తెలను నిద్రలేపి నందగోవుని గృహానికి వెళ్ళడము, 16 నుంచి 17, 18 పాసురాలలో నందగోపుడు యశోద బలరాములను మేల్కొల్పడము, 23వ పాసురంలో మంగళాశాసనం చేయడం వల్ల 25, 26 స్వామివారికి అలంకారాలైన ఆయుధాలను అనే వాయిద్యాన్ని కోరుకుంటూ తమ శరణాగతిని అనుగ్రహించి తమ సంకల్పాన్ని నెరవేర్చమని ప్రార్థిస్తుంది. 27వ పాసురంలో పరమాత్మకు జీవాత్మకు గల సంబంధాన్ని కూడారై ప్రసాదంతో పోల్చి వివరించింది. 30 పాసురము ఫలశ్రుతితో భగవంతునికి మనకు గల సంబంధాన్ని తెలిస్తే కోరికలను మనము కోరవలసిన పని లేదని